మున్సిపల్ చైర్పర్సన్ గారు, అట్లాగే కమిషనర్ గారు, హౌసింగ్ డిఈ గారు, ఏఈలు. ఎందుకంటే ప్రజల డబ్బు, పేదల పేరు చెప్పి డబ్బులు కాజేయడం అనేది నిజంగా వాళ్ళు తినే అన్నం కూడా వాళ్ళ ఒంటికి వంటదు. పేదల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచేసినారు ఇదే రాయదుర్గంలో వైసీపీ నాయకులు. వీళ్ళు హౌసింగ్ వాళ్ళు వైసీపీ నాయకులు కలిసి కంప్లీట్ అయినట్లు చూపించి బిల్లులన్నీ భోంచేసినారా ఏమనేది కూడా తేలుద్దాం. ఖచ్చితంగా పేదలకు ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడుతాం. మీ డబ్బులు ఎవరు తిన్నా ఖచ్చితంగా కక్కిస్తామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మన ఇల్లు మన గౌరవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్ణంగా ఉన్న పేదల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా రాయదుర్గం పట్టణంలో వివిధ పథకాల కింద ఇల్లు పొంది పూర్తి చేసుకొని లబ్ధిదారులను సమావేశపరిచి 2025 మార్చి 31వ తేదీ లోపల ఈ ఇళ్ల నిర్మాణ పనులని పూర్తి చేసుకోమని చెప్పడం జరిగింది. ఇళ్ల నిర్మాణ పూర్తికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళందరికీ భరోసా ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు హామీ ఇచ్చాడు పేదలకు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పేరుతో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో 25 లక్షల ఇళ్లనే నిర్మించి ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలో 10,000 ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. మరుసటి ఏడాది అట్లాగే గడిపాడు. మూడో ఏడాదిలో ఈ జగనన్న కాలనీల పేరుతో పెద్ద కుంభకోణాన్ని చేశారు ఈ రాష్ట్రంలో. దాదాపు 7,000 కోట్ల పైచిలకు డబ్బులు పేదల ఇళ్ల స్థలాల కొనుగోలులో చేతులు మారిందని ఒక అంచనా. వైసీపీ నాయకులు రైతుల దగ్గర కారు చౌకగా భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ రేట్లకి అవే భూములను అమ్మారు. ఇదే రాయదుర్గం పట్టణంలో జగనన్న కాలనీల లేఅవుట్లలో 3 కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు అప్పట్లో భోంచేశారు. ఆధారాలతో సహా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. వాటన్నిటిపైన విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ తగిన శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. పేదవాడి పేరుతో వైసీపీ నాయకులు తిన్న ప్రతి పైసాను కక్కించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. రెండోది, ఆప్షన్ 3 కింద ప్రభుత్వం ఇచ్చిన ఒక వెసులుబాటును ఆసరాగా చేసుకొని కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన చోటామోటా నాయకులు దళారుల అవతారం ఎత్తి మేమే ఇల్లు కట్టిస్తామని చెప్పి వాళ్లతో వేలకు వేల రూపాయలు అక్రమంగా వసూలు చేయడంతో పాటు వాళ్ళ ఇల్లు పూర్తి చేయకోకుండా బిల్లులు సహా చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇక్కడే ఫిర్యాదు చేశారు. వాళ్ళందరితోనూ పోలీసులకు ఫిర్యాదు చేయించి గృహ నిర్మాణ శాఖ అధికారులతో రిపోర్ట్ ఇప్పించి పేదవాడి డబ్బును కాజేసిన వాళ్ళతో ఆ డబ్బులు తిరిగి రాబట్టడానికి కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తా ఉన్నా. ఇది పేదల డబ్బు, ప్రజల డబ్బు, ప్రభుత్వం సొమ్ము. ఇట్లా ఎవడికి పడితే వాడు స్వాహా చేయడానికి జగన్మోహన్ రెడ్డి పాలన కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో
చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను బయటికి తీసి పేదలకు తగిన న్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తా ఉన్నాను.